వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే గ్రూప్ డీకి సంబంధించి మరొక కొత్త మోడల్ పేపర్ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. కాబట్టి వీడియోతో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూసిన తర్వాత లైక్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళి మోడల్ పేపర్ 25 నుంచి టోటల్ మోడల్ పేపర్స్ అయితే చూస్తూ ఉండండి. జనరల్ అవేర్నెస్లో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఇండియా జీడిపి గ్రోత్ ప్రొజెక్షన్ ఫర్ ద ఫిజికల్ ఇయర్ 24 to 25 అకార్డింగ్ టు ద వరల్డ్ బ్యాంక్స్ లేటెస్ట్ రిపోర్ట్. ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి అంచనా ఎంత? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 7.0%. క్వశ్చన్ నెంబర్ 2, విచ్ ఇండియన్ స్టేట్ గవర్నమెంట్ బ్యాన్ ద యూస్ ఆఫ్ హుక్కాస్ ఇన్ ఆల్ పబ్లిక్ ప్లేసెస్ ఇన్ 2024? 2024లో ఏ భారత రాష్ట్ర ప్రభుత్వం అన్ని బహిరంగ ప్రదేశాల్లో హుక్కా వాడకాన్ని నిషేధించింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి తెలంగాణ మరియు కర్ణాటక. క్వశ్చన్ నెంబర్ 3, ఇండియా సైన్ ఏ మేజర్ 10-year ఫ్రేమ్వర్క్ ఫర్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్ విత్ విచ్ కంట్రీ ఇన్ మార్చ్ 2024? మార్చ్ 2024లో భారతదేశం ఏ దేశంతో రక్షణ పారిశ్రామిక సహకారం కోసం ఒక ప్రధాన 10 సంవత్సరాలుగా ఫ్రేమ్వర్క్పై సంతకం చేసింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ యుఎస్ఏ. క్వశ్చన్ నెంబర్ 4, విచ్ ఇండియన్ స్టేట్ launched the one mobile tower from Gram Panchayati scheme in earlier 2024 to improve connectivity. కనెక్టివిటీని మెరుగుపరచడానికి 2024 ప్రారంభంలో వన్ మొబైల్ టవర్ ఫర్ గ్రామ పంచాయతీ పథకాన్ని ఏ భారత రాష్ట్రం ప్రారంభించింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఒడిస్సా. క్వశ్చన్ నెంబర్ 5, హూ ఓన్ ద లారెస్ట్ ఓల్డ్ స్పోర్ట్స్మెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఇన్ 2024? 2024లో లారెస్ట్ వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నోవాక్ జోకోవిచ్. క్వశ్చన్ నెంబర్ 6, విచ్ ఇండియన్ సిటీ ఈజ్ సెట్ టు హోస్ట్ ద నేషనల్ యూత్ ఫెస్టివల్ ఇన్ జనవరి 2025? జనవరి 2025లో జాతీయ యువ దినోత్సవాన్ని ఏ భారతీయ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. క్వశ్చన్ నెంబర్ 7, విచ్ కంట్రీ హోస్టెడ్ ద ఏషియా కప్ 2024 T20 ఉమెన్స్ టోర్నమెంట్? ఆసియా కప్ 2024 T20 మహిళల టోర్నమెంట్కు ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ శ్రీలంక. క్వశ్చన్ నెంబర్ 8, యాజ్ ఆఫ్ 2024 విచ్ ఇండియన్ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ద స్వాతి వెపన్ లొకేటింగ్ రాడర్ WLR ఫర్ ద ఇండియన్ ఆర్మీ? 2026 నాటికి భారత సైన్యం కోసం స్వాతి వెపన్ లొకేటింగ్ రాడర్ WLRను ఏ భారతీయ సంస్థ విజయవంతంగా పరీక్షించింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి బోత్ ఏ అండ్ సి. క్వశ్చన్ నెంబర్ 9, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద న్యూ వేరియంట్ ఆఫ్ ఒమిక్రాన్ దట్ బికేమ్ ప్రివలెంట్ గ్లోబలీ ఇన్ మే 2024? 2024 మధ్యలో ప్రపంచవ్యాప్తంగా ప్రబలంగా మారిన ఒమిక్రాన్ యొక్క కొత్త వేరియంట్ పేరు ఏమిటి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పిరోలా. క్వశ్చన్ నెంబర్ 10, విచ్ ఇండియన్ మ్యూజియం ఈజ్ సెట్ టు బి రీబ్రాండెడ్ యాజ్ ద యుగా యుగిన్ భారత్ నేషనల్ మ్యూజియం? యుగా యుగిన్ భారత్ నేషనల్ మ్యూజియంగా ఏ భారతీయ మ్యూజియం రీబ్రాండ్ చేయబడింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జాతీయ మ్యూజియం న్యూఢిల్లీ. క్వశ్చన్ నెంబర్ 11, విచ్ కంట్రీ ఓన్ ది ICC ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2024 హెల్డ్ ఇన్ ద UAE? UAEలో జరిగిన ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024ను ఏ దేశం గెలుచుకుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి న్యూజిలాండ్. క్వశ్చన్ నెంబర్ 12, హూ వాస్ నేమ్ ద ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇన్ ద 2024 ఉమెన్స్ T20 వరల్డ్ కప్? 2024 ICC మహిళల T20 ప్రపంచ కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎవరు ఎంపికయ్యారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఎమిలియో కేర్. క్వశ్చన్ నెంబర్ 13, విచ్ 2 కంట్రీస్ ఆర్ కో-హోస్టింగ్ ద ICC మెన్ T20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఫర్ February to March 2026? ఫిబ్రవరి-మార్చ్ 2026లో జరగబోయే ICC పురుషుల T20 ప్రపంచ కప్కు ఏ 2 దేశాలు సహా ఆతిథ్యం ఇస్తున్నాయి?
దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి భారతదేశం మరియు శ్రీలంక. క్వశ్చన్ నెంబర్ 14. విచ్ టీమ్ ఓన్ ద ఇనాగ్రల్ ఎక్స్పాండ్ 32 టీమ్ ఫీఫా క్లబ్ వరల్డ్ కప్ హెల్డ్ ఇన్ ద యుఎస్ఏ ఇన్ జూలై 2025. జూలై 2025లో యుఎస్ఏలో జరిగిన మొట్టమొదటి విస్తరించిన 32 జట్ల ఫీఫా క్లబ్ ప్రపంచ కప్ను ఏ జట్టు గెలుచుకుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి చెల్సియా. క్వశ్చన్ నెంబర్ 15. హూ వాస్ రీఅపాయింటెడ్ యాజ్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఫర్ ఎ ఫర్దర్ పీరియడ్ ఆఫ్ 2 years ఇన్ సెప్టెంబర్ 2025. సెప్టెంబర్ 2025లో మరో 2 ఏళ్ల కాలానికి భారతదేశ అటార్నీ జనరల్గా ఎవరు తిరిగి నియమితులయ్యారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆర్ వెంకటరమణి. క్వశ్చన్ నెంబర్ 16. 2024 రియల్ మాడ్రిడ్ ఓన్ ద న్యూలీ ఇంట్రడ్యూస్డ్ యాన్యువల్ ఫీఫా ఇంటర్కాంటినెంటల్ కప్ డిఫీటింగ్ విచ్ టీమ్ ఇన్ ద ఫైనల్. 2024లో రియల్ మాడ్రిడ్ కొత్తగా ప్రవేశపెట్టిన వార్షిక ఫీఫా ఇంటర్ కాంటినెంటల్ కప్ను ఫైనల్లో ఏ జట్టు ఓడించి గెలుచుకుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పచూకా. క్వశ్చన్ నెంబర్ 17. విచ్ ఇండియన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది వరల్డ్ బ్యాంక్ ఇన్ 2024. 2024లో ప్రపంచ బ్యాంక్ ఉపాధ్యక్షుడిగా ఏ భారతీయుడు నియమితులయ్యారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇందర్మిట్ గిల్. క్వశ్చన్ నెంబర్ 18. హూ ఈస్ ద కరెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యాజ్ ఆఫ్ నవంబర్ 2024 to 25. నవంబర్ 2024-25 నాటికి భారతదేశ ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి జస్టిస్ సూర్యకాంత్. క్వశ్చన్ నెంబర్ 19. విచ్ ఇండియన్ ఎయిర్పోర్ట్ బికేమ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా టు రన్ ఎంటర్లీ ఆన్ రిన్యూవబుల్ ఎనర్జీ ఇన్ 2024. 2024లో పూర్తిగా పునరుత్పాదక ఇంధనంతో నడిచే భారతదేశంలోని మొట్టమొదటి విమానాశ్రయం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం. క్వశ్చన్ నెంబర్ 20. ద న్యూ పార్లమెంట్ బిల్డింగ్ ఆఫ్ ఇండియా వాస్ అఫీషియలీ నేమ్ ఇన్ లేట్ 2024 యాజ్ వాట్? భారతదేశ కొత్త పార్లమెంట్ భవనానికి 2024 చివరిలో అధికారంగా ఏమి పేరు పెట్టారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సంసద్ భవన్. ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళి మోడల్ పేపర్ 25 నుంచి పూర్తిగా మోడల్ పేపర్స్ అయితే చూసేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ రైల్వే గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.